ఇందిరమ్మ ఇల్లు అయితే కంప్లీట్ అయిందండి. గవర్నమెంట్ వారు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం వారు చెప్పిన విధంగా ఇంటినైతే వీళ్ళైతే ఇల్లు కంప్లీట్ చేశారండి. ఇల్లు అయితే చాలా బాగుంది చూడడానికి. అలాగే వీళ్ళకి ఇప్పటివరకు ఎన్ని బిల్లులు పడ్డాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఒకసారి ఇల్లు అయితే ఎలా ఉందో చూడండి. మీకు కూడా ఏమైనా డిజైన్స్ కావాలంటే ఇందులో ఏమైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంత చిన్న ప్లేస్లో ఎంత బాగా కట్టుకున్నారు ఇల్లు ఒకసారి చూడండి. ఇదైతే బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో సీలింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు వీళ్ళైతే. అండ్ గోడలకు కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పెయింట్ చేశారండి. తర్వాత ఇది బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇంట్లోనే మంచిగా వాటర్ కనెక్షన్స్, పైప్ కనెక్షన్స్ అన్నీ పెట్టేశారు. అలాగే టైల్స్ వేసేసి గీజర్ కూడా పెట్టుకున్నారండి వీళ్ళైతే. చాలా బాగా చిన్న దాంట్లో కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా హాల్ అండి. హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది వీళ్ళదైతే. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుందండి. మంచిగా ప్లాన్ చేశారు చూడండి. టీవీ యూనిట్, షెల్ఫ్స్ అంతా కూడా చాలా మంచిగా వచ్చాయి. చూడ్డానికి చిన్న ప్లేస్ లాగా అయితే అస్సలు అనిపించలేదండి. ఇల్లు అయితే చాలా బాగుండింది. సీలింగ్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ హాల్ తర్వాత ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. ఎంట్రన్స్ అసలు అయితే హాల్లో నుంచి ఉండింది అండ్ బెడ్రూమ్లో నుంచి కూడా ఉంది. ఇదైతే కిచెన్ అండి. కిచెన్ అయితే చిన్న ప్లేస్లో కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారు. మంచి స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. చాలా బాగా ప్లాన్ చేశారండి. కిచెన్ కూడా వీళ్ళు సీలింగ్ చేసేసారు. మంచిగా సింక్ అటాచ్ చేశారు. చాలా బాగుందండి. మీకు కూడా ఈ ఇంటి ప్లాన్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేనైతే షేర్ చేస్తాను. ఇంకా కంప్లీట్ అయిన ఇందిరమ్మ ఇల్లు మరికొన్ని నేనైతే షేర్ చేస్తాను. వీళ్ళకైతే ఇప్పటివరకు 3 బిల్లులు పడ్డాయండి. టోటల్గా 4 లక్షలు వచ్చాయి. 1 lakh బ్యాలెన్స్ ఉంది. థ్యాంక్ యూ.